హలో ఎవ్రీవన్, స్టార్టింగ్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కూడా క్వశ్చన్ ముందే చెప్తున్నా, చాలా ఈజీ. బట్ దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నాము, మనం ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాము అనేది మేజర్ థింగ్ అనమాట. సో ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15 3 సమ్. అండ్ యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్ చేసేద్దాము. దాని తర్వాత ఒక టెస్ట్ కేస్ చేసి దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది చూద్దాము. మన గోల్ వచ్చేసి కోడ్ని ఇంప్లిమెంట్ చేసి రన్ చేసి సబ్మిట్ చేయడం కాదు, ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది మన గోల్. సో దీని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాము. Given an integer of array nums, okay, array ఇచ్చాడు, fine. Next, return all the triplets num of I, num of j, num of k such that I not equals to j and I not equals to k and j not equals to k. Okay, so ఇంకో ఏం కండిషన్ పెట్టాడు అంటే num of I plus j plus k equals to 0 అవ్వాలి. సో సింపుల్గా ఏమంటున్నాడు, you need to pick three elements such that ఆ పిక్ చేసుకున్న ఎలిమెంట్స్ యొక్క ఇండిసెస్ ఈక్వల్ కాకూడదు. ఫైన్, వెల్ అండ్ గుడ్. లైక్ ఆ ఇండిసెస్ ఈక్వల్ కాకూడదు. దాంతో పాటుగా ఏదైతే నువ్వు ఆ డేటా కంటెంట్ని పిక్ చేసుకున్నావో ఆ డేటా కంటెంట్ ఈ లైక్ వాట్ ఎవర్, దీన్ని ఏ అనుకొని, దీన్ని బి అనుకొని, దీన్ని సి అనుకుంటే, సో ఈ యొక్క టోటల్ సమ్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. సో అలాంటి పేర్స్ని మనము రిటర్న్ చేయాలి అని అంటున్నాడు. అండ్ ఇక్కడ ఎట్లా ఒక చిన్న కండిషన్ ఏంటి, నో దట్ సొల్యూషన్ సెట్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ డూప్లికేట్ ట్రిప్లెట్స్. ఓకే, సో సింపుల్గా ఈ డూప్లికేట్ ట్రిప్లెట్స్ అంటే ఏంటి అనేది లైక్ తర్వాత చూద్దాము. బట్ ఇక్కడ దాకా ఉన్న క్వశ్చన్ మనం అర్థం చేసుకుని ఒక టెస్ట్ కేషన్ చూద్దాము. దాని బేసిస్ మీద అసలు ఇక్కడ డూప్లికేట్స్ అంటే ఏంటి, వాడు ఏమంటున్నాడు, దీన్ని అనలైజ్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్న టెస్ట్ కేషన్ తీసుకుందాము. ఏమి ఇచ్చాడు, -1 0 1 2 -1 and then -4 ఇచ్చాడు. సో హియర్ ఐ నీడ్ టు పిక్ సచ్ అన్ ఎలిమెంట్స్. దీనికి ఇండెక్సింగ్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాను, క్లియర్గా ఉండిద్ది. సో ఇప్పుడు నేను మస్ట్ అండ్ షుడ్గా 3 పిక్ చేసుకోవాలి. ఏ బి సి అనే 3 వాల్యూస్ని పిక్ చేసుకోవాలి. ఏ ఇండిసెస్ దేంతో లైక్ ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏంటంటే 5 రావాలి. సో సింపుల్గా దాని ఇండిసెస్ అనేది మ్యాచ్ కాకూడదు A2 దానికి. నెక్స్ట్ ఇదొక కండిషను. సెకండ్ కండిషన్ ఏంటి, ఈ టోటల్ యొక్క సమ్ము అంటే A ప్లస్ బి ప్లస్ సి అని ఏదైతే ఉందో ఇది 0 అవ్వాలి. సో అలాంటి ఇండిసెస్ని నేను పిక్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ చూడు, సపోజ్ నేను ఇక్కడ -1 ఉంది బ్లైండ్గా, అంటే నా కంటికి కనబడింది ఫస్ట్ -1. ఓకే, ఇక్కడ ఇంకోటి చూస్తుంటే నాకు ఇక్కడ 1 కనబడింది. సో ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత, 0. ఇప్పుడు ఇక్కడ ఇంకో 0 ఉందా లేదా, ఆఫ్ కోర్స్ 0 ఉంది. సో ఇది ఒక ట్రిప్లెట్ కింద నేను ఫామ్ చేయొచ్చా, ఎందుకు, -1 + 0 + 1 వచ్చేసి దాని రిజల్ట్ 0. అండ్ దీని ఇండిసెస్ ఇది ఏబిసి అనుకుంటే ఏ యొక్క ఇండిసెస్ 0, బి యొక్క ఇండిసెస్ 1, సి యొక్క ఇండిసెస్ 2. సో మ్యాచ్ కాలేదు. సో ఐ కెన్ పిక్ దిస్ యాజ్ అ 1 పేర్. సో ఫైన్, ఇక్కడ మనకి -1 0 1 అనేది ఒక ట్రిప్లెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు, సో సింపుల్గా సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇదే 0ని 1ని ఫిక్స్ చేసేసి ఇక్కడున్న -1 తీసుకుంటున్నా, ఇక్కడున్న -1 తీసుకుంటున్నా. సో అగైన్ ఈ ట్రిప్లెట్ కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ చూద్దాము, 0 + 1 + -1, లైక్ ఇది -1 కాబట్టి అండ్ ఓవరాల్గా 0 అవుతుంది. ఏ యొక్క ఇండిసెస్ ఎంత, 0. బి యొక్క ఇండిసెస్ ఎంత, 2. ఈ -1 యొక్క సి యొక్క ఇండిసెస్ ఎంత, 4. ఈ ఇంటర్సెక్షన్ ఎంత, లైక్ ఏదైనా ఇంటర్సెక్షన్ ఉందా, లేదు. సో దట్ ఐ కెన్ పిక్ అంటే మళ్ళీ ఇక్కడ నేను 0 1 -1 ఈ ట్రిప్లెట్ని ఫామ్ చేయొచ్చు. కూల్ ఎనఫ్. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, ఇలా లైక్ అబ్జర్వ్ చేస్తుంటే క్లియర్ కట్గా మనకేమేమి తెలుస్తుంది, ఫైన్ ఇక్కడున్న -1ని తీసుకోవచ్చు, లేదా ఇక్కడున్న -1ని తీసుకోవచ్చు, అని ఇప్పుడు ఇక్కడున్న 2ని తీసుకోవచ్చు. ఈ హోల్ చంక్ ఆఫ్ డేటాని ఇప్పుడు నేను యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది. అండ్ దీని ఇండిసెస్ ఎంత, 0, దీని ఇండిసెస్ 3, దీని ఇండిసెస్ 4. అగైన్ ఇంటర్సెక్షన్ లైక్ ఇండిసెస్ యొక్క ఇంటర్సెక్షన్ ఫీ ఉందా, లేదు. అంటే ఐ కెన్ పిక్ దిస్ వన్. అండ్ అగైన్ దీని రిజల్ట్ కూడా 0 వస్తుంది కాబట్టి ఐ కెన్ యాడ్ దిస్, లైక్ ఐ కెన్ మేక్ కన్సిడరేషన్ ఆఫ్ దిస్ పార్ట్, రైట్. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఇంకేమైనా ట్రిప్లెట్స్ వస్తున్నాయా అంటే లేవు. ఈ 3 మాత్రమే మనకి టోటల్ కేసులో వస్తున్నాయి. బట్ ఇక్కడ వచ్చిన 3లో ప్రాపర్గా చూస్తే ఇక్కడ ఈ 2 ఏదైతే ఉన్నాయో, ఏదైతే -1 0 1 ఇక్కడ 0 1 -1 ఉన్నాయో, ఈ ట్రిప్లెట్స్లో ఉన్న డేటా, సపోజ్ ఇది సెట్ 1 ఇది సెట్ 2 అనుకుంటే, ఈ సెట్లో ఉన్న కంటెంట్ ఒకటే.
అది యూనిక్ కాదు. అదేంటి, ఇక్కడ ఇండిసెస్ వేరు కదా, ఇక్కడేమో మనం ఈ 2 తీసుకున్నాము, దీనికి వచ్చేసి 0 1 2 అవుతుంది, దీనికి వచ్చేసి 1 and then 2 and 4 అవుతుంది. అప్పుడు మరి ఇది వ్యాలిడే కదా అంటే వ్యాలిడే. బట్ సి notice that the solution set must not contain duplicate triplets. See, ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇక్కడ అదే డేటా రిపీట్ అవుతుంది. అరే ఇక్కడ కాలం మ్యాచ్ కావట్లేదు కదా, అదేంటి అలా అంటావు, ఇక్కడ నా ఫస్ట్ కాలంలో -1 ఉంది ఇక్కడ. అరే ఓకే, బట్ ఓవరాల్గా డేటా చూడు. సపోజ్ ఇక్కడ దీన్ని ఆర్డర్లో పెడితే ఇప్పుడు ఇంతేనా వచ్చేది అంటే, ఇప్పుడు ఆబ్వియస్గా ఇది డేటా లైక్ సేమ్గా ఉంది కదా, మరి అలాంటప్పుడు అది ఒకటే లైక్ డూప్లికేట్ అని చెప్పచ్చు కదా. సో దట్ మనం ఇలా తీసుకోకూడదు. సో ఐ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ 1. సో ఐ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లో ఆఫ్ కోర్స్ ఈ 2 వేరు. సో ఇలా నువ్వు ఒక 3 డూప్లెట్స్ని రెప్లికేట్ చేసి దాని తర్వాత ఇలా మనము రిజల్ట్ని ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అ క్వశ్చన్ అనమాట. అరే ఇంత పెద్ద క్వశ్చనా, ఇంత చేయాలా అని అంటే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడు. ఎప్పటిదాకా సార్టింగ్ ప్లేలిస్ట్లో మీడియం నీకు హార్డ్గా అనిపిస్తే ద మోస్ట్ ఈజియెస్ట్గా అనిపించేది ఇదే. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఎలాంటి అప్రోచ్ చేయాలి, ఏంటి చేయాలి అనేది నీకు కంప్లీట్గా తెలుసు. నువ్వు నా వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే హింట్ లైక్ ఆ నోటీస్ బోర్డు ఉందన్నమాట. అంతేగాని నువ్వు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ఇది అర్థం కాలేదు అని అంటే లైక్ ఫైన్, బట్ స్టిల్ నీకు అర్థమైతే అలా నేను చెప్తాను. ఆబ్వియస్గా ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం ఈ పర్టికులర్ కేసుని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, మన థింకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. కోడ్ రాయడం ఏముంది, ఎలాగో నువ్వు లాస్ట్కి స్కిప్ చేసేస్తే ఈ పార్టీ కోడ్ కూడా రాస్తా ఉంటా, అది కాదు కదా మనకి ఇంపార్టెంట్. అంటే ఎలా చేస్తున్నాను అనేది లైక్ ఎలా థింకింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 ఇలా ఇండిసెస్ ఉంటాయి. 3 ఇండిసెస్ అంటే అందులోనూ వాల్యూస్ తీసేయి. ఫస్ట్ 3 నాన్ డూప్లికేట్ ఇండిసెస్ మాత్రం ఫిక్స్ చేసుకోవాలి. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దాని యొక్క సమ్ అనేది నాకు 0కి ఈక్వల్ అవ్వాలి. సో అది నా మేజర్ గోల్. అంటే ఇది చదవంగానే నాకు వచ్చిన ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి, అరే ఏముంది ఇక్కడ 0 1 2 3 4 5 ఉంది. సో సింపుల్గా ఇక్కడ నేను ఇనీషియల్గా అది ఏ డేటా ఎక్కడ ఉండిద్ది, అది ఏ టోటల్ ఏబీసీని పిక్ చేసుకోవడం వల్ల 0 ఇద్దని నాకు తెలియదు కాబట్టి ఓకే, ఐ కెన్ మేక్ ఎన్ అజంప్షన్ దట్ ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేస్తా. ఇక్కడ -1 అనేది ఫిక్స్. నెక్స్ట్ ఇక్కడ 0 అనేది కూడా ఫిక్స్ చేస్తా. ఇలా ఫిక్స్ అయిన తర్వాత 2 ఫిక్స్ అయిన తర్వాత ఈ రెండింటిని దాని తర్వాత మూడోది ఐ విల్ ఫైండ్ సచ్ ఎ నంబర్. ఈ 3 నెంబర్లు యాడ్ చేస్తే 0 వస్తుందా లేదా చేయొచ్చా. అండ్ నెక్స్ట్ సేమ్ వే నెక్స్ట్ అలా ఈ ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఫిక్స్ చేస్తా. నెక్స్ట్ ఇందులో ఉన్నది ఏదన్నా ఉందా లేదా, ఇదేనా మన ఫస్ట్ వచ్చే మేజర్ థాట్ ప్రాసెస్. అంటే సింపుల్గా ఏంటి ఇక్కడ, సింపుల్గా 3 ఫర్ లూప్స్ అని రాస్తే బ్రూట్ ఫోర్స్ లైక్ ద బేసిక్ మోస్ట్ అప్రోచ్ 3 ఫర్ లూపులు రాసి ఆన్ ద గోల్ అది చెక్ చేస్తున్నప్పుడు ఓకే ఈ ఫర్దర్ పర్టికులర్ ప్రాసెస్ అవ్విద్దా లేదా అని చెక్ చేయడమేనా కదా. అదే డూప్లికేట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎలా చేయొచ్చు అనేది తీసేద్దాం. ఫస్ట్ మన బేసిక్ ఇంట్యూషన్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏంటంటే అన్నీ ఒకేసారి ముందేసేసుకొని అసలు యూనిక్ ఎలా తెప్పియాలి అనేది ఆలోచిస్తారు. ఫస్ట్ నీకు రావాల్సిన రిజల్ట్స్ అంతా తెప్పి దాని తర్వాత ఇప్పటిదాకా మనం నేర్చుకున్న నాలెడ్జ్ బేసెస్ మీద ఏమన్నా హ్యాండిల్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ప్రాసెస్ అది. ఓకే, సో ఫస్ట్ దీని గురించి తెలియజేసుకుందాము. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు, సింపుల్గా ఫర్ i = 0 నుండి i = 0 దగ్గర నుండి i less than ఎక్కడ దాకా చేయాలి, n-2 దాకానే. ఎందుకు ఇక్కడ దాకా ఉంటే ఆ లాస్ట్ 2 నేను మినిమం 3 అంటే ఎగ్జాక్ట్గా 3 ట్రిప్లెట్స్ని ఫిక్స్ చేసుకోవాలా. అంటే n లెంత్ ఉంటే n-2 దాకా చేయాలి. ఎందుకంటే ఆ లాస్ట్ చూస్తే దాని తర్వాతే కదా ఈ 2 ఫిక్స్ చేయగలను. అంతేగా లాస్ట్ దాకా వెళ్తే అరే ఇండెక్స్ బౌండ్ వస్తుంది కదా. సో ఈ చిన్న డీటెయిల్స్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు లైక్ ఈ పార్టీకే నీకు వచ్చేసి ఉంటాయి. నా ప్లేలిస్ట్ ఫాలో అయితే డన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఆ క్లారిటీగా ఉండడానికి నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ దాంట్లో అంటే ఏదైతే ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకున్నామో ఇది ఏ అనుకుంటున్నా. సో దట్ ఫర్దర్గా కంప్యూటేషన్ అనేది నువ్వు క్లారిటీగా లైక్ కన్ఫ్యూజ్ అవ్వవు. నెక్స్ట్ ఏంటి, అలాగే ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఫిక్స్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ J0 దగ్గర ఉండంటే కాదు, ఎక్కడ నుండి చేయాలి, i ఎంతో దాని +1 నుండి.
ఐ ఎంతో దాని +1 నుండి ఇప్పుడు ఇది ఎక్కడ దాకా n-1 దాకా n-1 దాకా, ఎందుకంటే లాస్ట్ -1 దాకే నేను ఫిక్స్ చేయాలి. డన్. ఇది రాసేస్తున్నాను, ఇది రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు నా బిని ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు నా బి ఏమైద్ది? నమ్స్ ఆఫ్ జే అయిద్ది. కూల్ ఎనఫ్, కూల్ ఎనఫ్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ ఇటరేషన్ అంటే నాకేదైతే కావాలో ఆ రెండిటిని ఫిక్స్ చేసేసుకొని, ఏదైతే కావాలో ఆ రెండిటిని ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఫర్దర్గా నేను వెళ్ళబోతున్నాను. ఇక జే అనుకుంటావా, కే అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. కే అనుకుంటా ఇక్కడ J+1 నుండి K<n దాకా, అండ్ ఇప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ K++. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ నా A+B+, ఆఫ్ కోర్స్ ఇక్కడ మళ్ళా క్లారిటీ ఉండడానికి వీ కెన్ మేక్ ఇట్ యాజ్ నమ్స్ ఆఫ్ కే. ఓకే, సో ఇక్కడ A+B+C ఈక్వల్స్ టు 0 అయితే దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్. అవునా కదా? సో సింపుల్గా ఇక్కడ ఒక డైనమిక్ లిస్ట్ పెట్టుకుంటావా, ఎన్ని వస్తే మనకు తెలియదు కాబట్టి మన ఇష్టము. సో డైనమిక్ అరేని తీసుకుంటావా, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నా. సో డైనమిక్గా మనం యాడ్ చేసే క్యాపబిలిటీని ఇద్దాము. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సింప్లీ A,B,C అబ్బా. ఆబ్వియస్గా మరి ఇప్పుడు ఆ డేటా ఇంటిసెస్ ఈక్వల్ అవ్వచ్చు కదా అని అడుగుతావేమో. అరే ఇక్కడ I 0తో స్టార్ట్ చేశా, ఇక్కడ I+1తో స్టార్ట్ చేశా, ఇక్కడ J+1తో స్టార్ట్ చేశా. ఈ డేటా ఇండిసెస్ ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదు. అంటే దాని యొక్క ఇంటర్సెక్షన్ ఆబ్వియస్గా ఫీతోనే ఉండిద్ది. అది మస్ట్ అండ్ షుడ్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా రాస్తే మన కోడ్ అయిపోయినట్టేనే లేదా? 80% అయిపోయినట్టేనే లేదా? ఆ లాస్ట్ కేసు ఎలా ట్యాకిల్ చేయొచ్చు? అరే ఏముంది, ఇక్కడ ఏదైతే నువ్వు యాడ్ చేస్తున్నావో, యాడ్ చేసేటప్పుడు ఏదైతే ఒక లిస్ట్ పెట్టుకుంటున్నావో దాన్ని ఈజీగా ఉండడానికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. యూ కెన్ డూ వన్ థింగ్, లైక్ సింపుల్గా ఏం చేయొచ్చు, ఏదైతే డేటా ఉందో ఈ పర్టికులర్ డేటాని స్ట్రింగ్స్లో కన్వర్ట్ చేయి. అంటే ఇప్పుడు A,B,C అనే ఎరే లాగా కాకుండా సింపుల్గా దీన్ని A,B,C అనే స్ట్రింగ్ మ్యాచింగ్ లాగా ఇలా నువ్వు ఒక దాంట్లో పెడుతున్నావు అనుకుందాము. సో ఇక్కడ ఏమైంది, మనకు తెలిసిన బేసిస్ మీద ఫస్ట్ 0, 1, 2 నాకు ఇదేనా నా డేటాలో వచ్చేది. యాక్చువల్గా ఈ టెస్ట్ కేస్ బేసిస్ మీద 0, 1, 2 వస్తుందా, ఇట్లా పెడుతున్నా. బట్ ఇది ఏంటి ఇప్పుడు? అరే ఆఫ్ ఎలిమెంట్స్ కాదు, స్ట్రింగ్ ఒక ఎలిమెంటే. ఇండిసెస్ 1, 2 అనే టైప్ బేసిస్ మీద స్ట్రింగ్ రాస్తున్నా, ఎరే లాగా పెట్టట్లేదు. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఆఫ్ కోర్స్ ఇలా వెళ్తా ఉంటే నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసే ముందు చెక్ చేస్తా వెదర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎక్సెస్ ఎలిమెంట్ అక్కడ ఉందా లేదా అనే దాని బేసిస్ మీద చెక్ చేస్తా. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం పెట్టేది ఇండెక్స్ కాదు, దాని యొక్క అందులోపల ఉన్న ఎలిమెంట్స్. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి -1, 0, 1 పెడతాం కాబట్టి ఆబ్వియస్గా నేను ఇదే చేస్తాను. ఇప్పుడు -1, 0, 1 అనే స్ట్రింగ్ ఫార్మెట్లోకి మారుస్తాను. స్ట్రింగ్ ఫార్మెట్లోకి మార్చి ఇలా డేటా పెడతాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడు, నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ సింపుల్గా ఆబ్వియస్గా మనకి 0, 1, -1 వచ్చింది, 0, 1, -1 వచ్చింది. సో ఆన్ ద గోలో ఇప్పుడు ఏంటి, ఈ దాన్ని కూడా స్ట్రింగ్లో మార్చేస్తున్నాను అనుకుందాం, 0, 1, -1. ఇప్పుడు ఇదే స్ట్రింగ్ ఇందులో ఉందా లేదా, ఈ పర్టికులర్ ఏదైతే నేను లిస్ట్లో మారుస్తున్నానో లైక్ డైనమిక్ దాంట్లో అందులో ఉందా లేదని చెక్ చేస్తా. బట్ ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయినా నాకు లేదని చెప్పింది. ఎందుకు? దాని యొక్క డేటా ప్రాపర్గా లేకపోవడం వల్ల. సో దానికి సింపుల్గా ఏం చేయొచ్చు, అరే ఉన్నాయే 3 ఎలిమెంట్స్, ఆ 3 ఎలిమెంట్స్ మీద ఎంత పెద్ద సార్టింగ్ అల్గోరిథం అప్లై చేసినా అది కాన్స్టెంటా కాదా? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ అనే మేజర్ పెద్దది ఉంటే n log n టైం పట్టిద్ది. 3 ఎలిమెంట్స్కి ఎంత, అరే కాన్స్టెంట్ టైము. సో సింపుల్గా బిఫోర్ యాడింగ్ టు దిస్ ఆర్ బిఫోర్ చెకింగ్ వెదర్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, what I'll do is ఫస్ట్ ఏదైతే నాకు ఇక్కడ A,B,C డేటా వచ్చిందో దాన్ని సార్ట్ చేస్తా. సో సింపుల్గా ఇప్పుడు నాకు ఇది -1, 1, 0 లైక్ 0, 1 వస్తుంది. అండ్ దీన్ని ఇప్పుడు స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేస్తా, 1, 0, 1 అండ్ దీని స్ట్రింగ్స్ కింద. అని ఇప్పుడు చెక్ చేస్తా, ఉంది కాబట్టి నేను పెట్టను. సో ఆ ఒక్క +1, -1 కండిషన్స్ ఇక్కడ ఈక్వల్ అయిన తర్వాత ఇక్కడ రాస్తే సరిపోద్దా లేదా? అండ్ ఆఫ్ కోర్స్
దో ఎన్లాగ్ నువ్వు సార్టింగ్ అల్గోరిథం వల్ల 3 డేటానే కాబట్టి కాన్స్టెంట్ టైం అది నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చెక్ చేస్తున్నావు కాబట్టి ఆ చెకింగ్ టైము అది దేంతో చెక్ చేస్తున్నావు అనే దాని టైం బేసిస్ మీద ఉండిద్ది. ఆఫ్ కోర్స్ దాని టైం కాంప్లెక్సిటీ ఏంటి అనేది చూద్దాం. బట్ ఇక్కడ మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామా లేదా? ఆఫ్ కోర్స్ చేసాము. సో ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి అటాచ్ చేయొద్దు. సో ఇప్పటిదాకా మనకేమేమి ఉంది, -1 0 1 అనే స్ట్రింగ్ ఆఫ్ అరేలో ఒకటి మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇలానే చేస్తుంటే ఇక్కడ 2 వచ్చింది, 1 వచ్చింది, -1 వచ్చింది, -1 వచ్చింది, 2 వచ్చింది. అవునా? సో -1 2 ఈ రెండు యాడ్ చేస్తే 0నే కదా. సో దీన్ని యాడ్ చేస్తాం మళ్ళా. ఇది ఇందులో ఉందా? దీన్ని ఫస్ట్ స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసి ఆఫ్ కోర్స్ సార్ట్ చేసి స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసి అది ఇందులో ఉందా? లేదు కాబట్టి యాడ్ చేసి. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ గా ఉన్న దాన్ని ఇప్పుడు మనము లిస్ట్ ఫార్మేట్ లో చేయాలి కాబట్టి ఆఫ్ కోర్స్ ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే కామా బేస్డ్ మీద ఉందో దాంతో స్ప్లిట్ చేసి అగైన్ మన ఒరిజినల్ అరే ఫార్మేట్ ఆఫ్ డేటాలోకి మనం చేసి దాన్ని రిటర్న్ చేద్దాము. అంటే టఫ్ ఇదే తీసి అసలు మన బేసిక్ ఇంట్యూషన్ ఇదా కాదా, ఇలా చేయొచ్చా కదా, ఇది నేను చెప్తుంది. ఆఫ్ కోర్స్ చేయొచ్చు. మరి ఇలా చేస్తున్నప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది? అరే ఇక్కడే ఓవరాల్గా ఒకదాని తర్వాత ఒకటి ఆబ్వియస్గా రాసావు. దీని టైం కాంప్లెక్సిటీ NQ. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామా? చేస్తా. ఎప్పుడు? క్వశ్చన్ ఈజీ అన్నప్పుడు. క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? మీడియం. సో కొంచెం బెటర్గా ఆలోచించచ్చనే కదా. అసలు రాస్తున్నప్పుడే మనం ఫిక్స్ అయ్యాము ఇది బ్రూట్ ఫోర్స్ అని. అలాంటప్పుడు ఇది ఎందుకు వర్క్ అయ్యిద్ది? అఫ్ కోర్స్ వర్క్ అయ్యిద్ది, కానీ మనకి TLE హిట్ అయ్యిద్ది. సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఎ బెటర్ అప్రోచ్. ఆ అప్రోచ్ ఏమై ఉండొచ్చు? అరే ఏముంది, ఏదైతే ఇక్కడ ఇంటర్నల్గా ఇప్పుడు దాకా డిస్కస్ చేసామో అదంతా ఫిక్స్ అనుకుందాము. వాట్ ఇఫ్ ఇదే డేటాని ఏదైతే ఇక్కడ ర్యాండమ్గా డేటా ఉందో ఇప్పుడు ఈ ర్యాండమ్ డేటానే నేను సార్ట్ చేయగలిగితే ఏమైనా అజంప్షన్స్ తెచ్చుకోవచ్చా లేదా ఒకసారి చూద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ దీనికి ఒకసారి నేను మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇది బ్రూట్ ఫోర్స్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వరీ. జస్ట్ ఏ క్వశ్చన్లో అయినా బ్రూట్ ఫోర్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి క్వశ్చన్ అర్థమైందా, అదొక మినిమం స్టాండర్డ్ థింగ్ అనమాట. నీకు బ్రూట్ ఫోర్సే రావట్లేదు అంటే అసలు నీకు క్వశ్చనే అర్థం కాలేదు. ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నావు అనేది సెకండరీ. నీకు క్వశ్చన్ అర్థమైందా లేదా అనేది నువ్వు చెప్పి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ బేసిస్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, వన్స్ సాల్వ్ చేస్తే ఇదే ప్రాబ్లంలో ఇందాక ఎక్కడైతే మనము K అనే లూప్ని రాసామో అక్కడ బ్లైండ్గా ఎతుకుతున్నామా లేదా రెండు ఫిక్స్ అయిన తర్వాత? అరే అదే బ్లైండ్గా కాకపోతే వాట్ ఇఫ్ దీన్ని సార్ట్ చేస్తే అంటే నాకు ఇక్కడ -1 and then -1 and then 0 and then 1 and then 2 and of course ఇక్కడ -4 వస్తుంది. అవునా? సపోజ్ ఇలానే నాకు ఒక డేటా వచ్చి ఉండుంటే ఈ రెండు నేను ఫిక్స్ చేశాను అనుకుందాము. పక్కన ఉన్న రెండు ఫిక్స్ చేసాము అనుకుందాము. సో ఇది నా A, ఇది నా B. ఇప్పుడు ఏమైంది? A + B + C = 0 రావాలి. అంటే సింపుల్గా A + B + C ఇక్కడ నాకు సార్ట్ అయిన తర్వాత నా AB ఏంటో తెలిసింది. అంటే -4 -1 + C = 0 వేర్ C = ఈ రెండు ఇటు వెళ్తే 5. సో if I found an element 5 in this array, నా ప్రాబ్లం అయిపోయినట్టేనే లేదా? నాకు ఒక ట్రిప్లెట్ దొరికినట్టే లేదా? అంటే ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద అరేలో 5 అనే డేటా ఉందా లేదని కనిపెడితే అయిపోయినట్టేనే లేదా? సింపుల్గా డేటా సార్టెడ్ అయ్యింది కాబట్టి కెన్ ఐ అప్లై హియర్ బైనరీ సెర్చ్? ప్రాబ్లం అయిపోయింది ఇందాక ఏదైతే నువ్వు ఇక్కడ చేసావో ఈ థర్డ్ లూప్ అది ఎన్ టైము. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము? బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాము. అంటే సింపుల్గా ఇప్పుడు ఏమైంది? ఆ అబోవ్గా ఉన్న ఐజే అనేది ఫిక్స్ లూప్, బట్ ఇక్కడ K అనే లూప్ కాకుండా బైనరీ సెర్చ్ని అప్లై చేస్తున్నాము. అంటే సింపుల్గా ఇక్కడ n² దాని తర్వాత log n. సో సింపుల్గా n² log n అవుతుంది. ఎక్కడ n³ ఎక్కడ n² log n? ఎంత డిఫరెన్స్ ఉంది? సో అది. సో ఇప్పుడు మరి ఇక్కడ ఏం చేయొచ్చు? బైనరీ సెర్చ్ నీకు తెలుసు.
అలానే ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తాము. ఏదైతే ఏ ప్లస్ బి ఉందో దానికి నెగేషన్ అప్లై చేసిన డేటా కంటెంట్ నేను కనిపెట్టాలి. ఫైన్. సింపుల్గా ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఏంటి ఈ రెండిట్లో ఇప్పుడు నాకు 5 కనిపెట్టాలి. ఉందా? లేదు. డన్ డన్. క్విక్ బైనరీ సెర్చ్. నెక్స్ట్ ఏంటి? ఇది ఏ, ఇది నా బి అయ్యిద్ది. ఇది ఏ, ఇది నా బి అయ్యిద్ది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఎంత? -2. ఇప్పుడు సి ఎంత కావాలి? అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూ నెగేషన్. సో 2 కావాలి. 2 ఉందా లేదా? అఫ్ కోర్స్ 2 ఉంది. సి ఇక్కడ నుండి బైనరీ సెర్చ్. సి ఇప్పుడు నా ఏబిది, ఇక్కడ నుండి నా బైనరీ సెర్చ్ అప్లై చేస్తాను. 2 ఉందా లేదా? ఉంది. ఉంది. సో ఇట్ విల్ ఫార్మ్ ఎ ట్రిప్లెట్. ఇట్ విల్ ఫార్మ్ ఎ ట్రిప్లెట్. సో డైరెక్ట్లీ మేక్ -1 -1 2. నెక్స్ట్ ఇప్పుడు ఇది నా ఏ అయింది, ఇది నా బి అయింది. ఇప్పుడు ఎంత? -1 + 0 ఎంత? -1. సో అప్లై నెగేషన్ టు దట్. ఫౌండ్ దట్ ఎలిమెంట్. ఉందా లేదా? ఆఫ్ కోర్స్ ఉంది. సో దట్ ఐ కెన్ ఫార్మ్ ఎ ట్రిప్లెట్. సి -1, 1, 0. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇంకోటి వెళ్తాము. మరి ఇక్కడ ఈ డూప్లికేట్స్ ఎలా సాల్వ్ చేయాలి? అరే ఏముంది, ఇప్పటిదాకా ఏదైతే నువ్వు ఎరేని స్ట్రింగ్లో మార్చు, స్ట్రింగ్ దాన్ని మార్చిన తర్వాత ఇంకోలా మార్చు అని ఏదైతే అనుకుంటున్నావో అదంతా చేయొచ్చు. బట్ నిజంగా ఒక డేటా సార్ట్ అయిన తర్వాత అలా చెయ్యాలంటే అంత అక్కర్లా. అదంతా ఎప్పుడు చేస్తాము? డేటా సార్టెడ్గా లేకపోతే, ఎక్కడ డేటా ఉండిద్దో తెలియదు కాబట్టి, ఎప్పుడు ఎలాంటి డేటా ట్రిగర్ అయ్యిద్దో తెలియదు కాబట్టి, ఉన్న డేటాని స్ట్రింగ్స్లో మార్చి స్ట్రింగ్స్ నుండి ఎరేలో పెట్టి ఆ ఎరేలో ఆ సర్చింగ్ టెక్నిక్ని వాడి ఈ పర్టికులర్ సర్చింగ్ డేటా అందులో ఉందా లేదా అని చెక్ చేసి ఈ హోల్ ప్రాసెస్ చేయాలి బ్లైండ్గా. ఇప్పుడు సి -1 and then -1 and then I'm applying 0 and I'm applying 1 and then ఇది 2. అవునా కాదా? సో ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ ఈ రెండింటిని ఫిక్స్ చేస్తున్నాను అనుకుందాము. మనకున్న ఫార్మెట్లో నాకు ఎక్కడా దొరకలేదు. డేటా దొరకపోతే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చూడు, క్లియర్గా చూడు. ఇక్కడ ఈ రెండు ఫిక్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ సింపుల్గా ఈ రెండు ఫిక్స్ చేసినప్పుడు 2 ఉందా లేదా అని ఎతకాలి. ఎతికాను. ఫైన్. నాకు -1 చేసినప్పుడు 2 వచ్చింది. డన్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఏ ఫిక్స్ చేసామో దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇది ఫిక్స్ చేసినప్పుడు డేటా వచ్చింది. మరి నెక్స్ట్ బిని కూడా మార్చాలి కదా, ఇంకో ట్రిప్లెట్ ఫామ్ అయ్యిద్దు. అదే కదా మనం బ్లైండ్గా చేసిన బైనరీ బ్రూట్ ఫోర్స్లో అప్రోచ్. ఒకటి ఫిక్స్ అయినా ఒక ఏని ఫిక్స్ చేసి రెస్ట్ ఆఫ్ ద కంటెంట్లో మళ్ళీ ఎతుకుతానే ఉన్నాము. ఒక్కసారి దొరకకుండా ఆపేయట్లే కదా, మళ్ళీ ఇదే దాంతో ఇంకో దొరకచ్చు ట్రిప్లెట్, ఇంకో దొరకచ్చు సి, అదే ఇక్కడ దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ బి ఫిక్స్ చేసి మళ్ళీ సిని ఎతుకుతున్నా. ఇప్పుడు నా బి ఎంత? -1, 0. సో ఇప్పుడు మళ్ళీ 1 ఎతకాలి. ఉంది. సో ఇక్కడ -1, 0, 1 అని రాస్తాను. అవునా? అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బిని ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాంట్లో ఎతుకుతాను ఉందా లేదా అని. నెక్స్ట్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ ఏ ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రొటీన్ ఎలాగైతే బ్రూట్ ఫోర్స్లో చేస్తున్నామో సేమ్ అదే టెక్నిక్, కాకపోతే ఆ లాస్ట్ కే ఫ్యాక్టర్ దగ్గర ఇక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేసిన. మరి ఎలా ట్యాకిల్ చేయొచ్చు ఆ ఎరేది కాకుండా అని అంటే, అదే సింపుల్గా సపోజ్ ఇక్కడ ఏ ఫిక్స్ అయినప్పుడు ఇక్కడ బి ఫిక్స్ చేస్తావు. నెక్స్ట్ ఇటరేషన్కి బి ఇక్కడ వచ్చింది. అదే ఫిక్స్ అయినప్పుడు ఇక్కడ బి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ దాకా రన్ చేస్తావు. సి వచ్చిందా లేదా అనేది తీసేస్తావు. ఎప్పుడైతే నెక్స్ట్ ఏని ఇక్కడ ఫర్దర్గా చేయాలి అనుకుంటావో ముందుగా మనం చెక్ చేస్తాము ఈ రెండు ఈక్వల్ అయినాయా లేదా. ఇప్పుడు ఏదైతే ఏ ఫిక్స్ చేశానో అది ప్రీవియస్ దాంతో ఈక్వల్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తాను. ఈక్వల్ కాకపోతే ఓకే చెయ్యి. ఈక్వల్ అయితే అసలు నువ్వు చెక్ చేయాలా? అక్కర్లా. ఎందుకు? అరే ఎందుకంటావేంటి? ఆల్రెడీ ప్రీవియస్గా ఏ ఉన్నప్పుడు -1తో దానికి కావాల్సిన -1ని ఫిక్స్ చేసి రెస్ట్ ఆఫ్ ద 2 రెప్లికేట్స్తో అన్నీ నేను చేశాను. మళ్ళీ ఇక్కడ -1 ఉండడం వల్ల అదే ఫ్యాక్టర్ని రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఆల్రెడీ ఇక్కడ -1 ఉంటే ఏమైంది అనేది నేను ఫిక్స్ చేశాను. మళ్ళీ ఇక్కడ అదే -1 నేను నెక్స్ట్ ఇటరేషన్లో ఫిక్స్ చేసినా కూడా అవే కాదా వచ్చాయి. అలాంటప్పుడు ట్యాకిల్ చేయడం ఎందుకు? సో ఏని ఎలాగైతే ప్రీవియస్ దానికి ఈక్వల్ అయితే సింపుల్గా స్కిప్ చేసేయి. నెక్స్ట్ దానికి స్కిప్ చేసేయి. అండ్ ఇదే ప్రాసెస్ జేది కూడా అంతే చేస్తావు. అర్థం కాల? ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా డేటా వాల్యూస్ మనం ఫిక్స్ చేసి చేద్దాము. సపోజ్ ఇక్కడ 0, 0, 0, 0 అండ్ ఇక్కడ 1, 2 ఉంది అనుకుందాం. అండ్ ఇక్కడ నేను ఏని ఫిక్స్ చేశాను అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు మళ్ళా ఇక్కడ బిని ఫిక్స్ చేశాను. ఈ హోల్ ప్రాసెస్లో 2 ఉందా లేదా దొరికింది. ఫైన్. నెక్స్ట్ ఇదే బి ఇక్కడికి వెళ్ళిద్దా?
అదే బి ఇక్కడికి వెళ్ళిద్దా, 2 ఉందా లేదా, ఇప్పుడంతా నేను 1 ఉందా లేదా అనేది దొరకాలి. ఎందుకు, నా ఏ ఇది, నా బి ఇది. సో -1 + 0 = -1, నెగేషన్ అప్లై చేస్తే 1. 1 ఉందా లేదా అనేది నేను అప్లై చేయాలి, 1 ఉంది అని దొరికింది. ఇప్పుడేమైతే -1, 0, 1 అనేది దాస్తున్నా. ఎప్పుడైతే మళ్ళా ఈ బి కాస్త ఇక్కడికి వచ్చిందో, ఈ 2 ఈక్వల్ అవ్వడం వల్ల మళ్ళా అదే ఫ్యాక్టర్ రిపీట్ అయ్యి మళ్ళా అదే 1 ఇక్కడ ట్రిగర్ అయిద్దా లేదా, అవ్విద్ది. మళ్ళా అదే డూప్లికేట్గా రిపీట్ అవుతుందా లేదా, అంటే జే కోడ్ అంతే. ప్రీవియస్గా డేటా ఉంటే ఆల్రెడీ ఆ సెట్ ఆఫ్ కంప్యూటేషన్స్ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి వెదర్ దొరికిందా లేదా అని పక్కన పెట్టేసాయి. దొరికితే ఫైన్, దొరకకపోయినా ఫైన్, బట్ ఆల్రెడీ ఆ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ చేసావు కాబట్టి ఎందుకు చేస్తున్నావు, జేని ఇక్కడ పెట్టు. ఈక్వలా కాదా, అవును, జే ఇక్కడ పెట్టు. ఈక్వలా కాదా, అవును, జే ఇక్కడ పెట్టు. సింపుల్గా స్కిప్ చేసేస్తాము. అండ్ ఇప్పుడు దొరికితే నేను మళ్ళీ స్టోర్ చేస్తాను, అంతే. ఈ క్వశ్చన్ అంతే. అంతేగాని ఇదంతా ఎందుకు పాసిబుల్ అయింది అంటే డేటా సార్టెడ్లో ఉంది కాబట్టి. ఎందుకు నువ్వు సార్టెడ్ కింద ఈ బేసిస్ మీద ఆలోచించు, అంతేగాని అరే సార్టింగ్ ప్లేలిస్ట్ ఖచ్చితంగా సార్ట్ అయ్యి ఉండిద్ది, సో బ్రూట్ ఫోర్స్లోకి వెళ్ళిపోయాను. ఓకే, ఇక్కడ అరేస్లో నేను స్ట్రింగ్స్లో స్టోర్ చేస్తున్నా కదా, అప్పుడు డేటా డిస్టింక్ట్గా ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు, దీన్ని ఆర్డర్లో పెట్టి ఇక్కడ సెర్చ్ చేసిన కాబట్టి ఇక్కడ సార్టింగ్, కాబట్టి ఇది సార్టింగ్ ప్లేలిస్ట్ ఉందేమో. అరే ఇలా కాదు, నెసెసిటీ ఉన్నప్పుడు సార్ట్ చేస్తాము. జస్ట్ బికాజ్ ఇది సార్టింగ్ ప్లేలిస్ట్ ఉంది కాబట్టి సార్టింగ్ చెయ్యవు. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే ఇంప్లిమెంట్ చేసేద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ ఎవరైతే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డెఫినెట్గా నీ ఎక్స్పెక్టేషన్స్ నేనేమి డిక్రీజ్ చేయను. అండ్ ఆఫ్ కోర్స్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n² log n అది వర్స్ట్ కేస్లో ఉంటుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. దీన్ని ఇంకా తగ్గిలేమా అని అంటే ఆబ్వియస్గా n² కూడా తెప్పియచ్చు. అండ్ దీనికి మనము 2 పాయింటర్ మెథడ్ని అప్లై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియపోతే కంగారు పడదు, సార్టింగ్ అయిన నెక్స్ట్ థింగే మనం చేసేది 2 పాయింటర్ మెథడే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ఆల్రెడీ 2 పాయింటర్ మెథడ్ తెలిసి ఈ మెథడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నది, ఇది 2 పాయింటర్ మెథడ్లో చేయొచ్చు. ఏదైతే ఎగ్జాక్ట్గా బైనరీ సెర్చ్ థింగ్ ఉందో అది తీసేసి ఇక్కడ n²తో చేయొచ్చు. నీకు ఆల్రెడీ ఐడియా ఉందంటే నువ్వు డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ జస్ట్ బికాస్ ఇది సార్టింగ్ ప్లేస్ కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ. ఇదే ప్రాబ్లమ్ని 2 పాయింటర్తో ఎలా చేయొచ్చు కూడా అప్పుడు చూద్దాం. అండ్ నువ్వు అనుకోవచ్చు, అరే 2 పాయింటర్స్ అయినా అంటే క్వశ్చన్ స్పెసిఫిక్గా వెళ్తే ఈ క్వశ్చన్ మనం 3 పాయింటర్ మెథడ్ అనాలి. బట్ జనరలైజ్డ్గా 2 పాయింటర్ మెథడ్ ఈజ్ అన్ అల్గోరిథం. సో సింపుల్గా మనం 2 పాయింటర్ మెథడ్ కూడా చేయొచ్చు. అండ్ అలా సాల్వ్ చేస్తే దాని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ అని మనం ఆ ప్లేలిస్ట్లో చూద్దాము. ఈ ప్లేలిస్ట్లో వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ సార్టింగ్. ఓకే, సో అండ్ స్ట్రైట్ అవే దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాము. ముందుగా సెటప్ అంతా పెట్టేసుకున్నాను. ఫస్ట్ థింగ్ మన మైండ్లో యునిక్ అనే ప్రాసెసింగ్ని మర్చిపోయి కోడ్ రాద్దాం. చివరిగా దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేది చూద్దాము, సో దట్ నీకు ఆ క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం చేయాల్సింది ఏంటి, ఫైన్ అరేస్ని సార్ట్ చేసేయడము. సార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, సింపుల్గా ఏదైతే డేటా ఉందో ఇది nums.length -2 దాకా రన్ చేయాలి. ఎందుకంటే ఐ నీడ్ టు హోల్డ్ 3 పాయింటర్స్ కాబట్టి. అండ్ ఆబ్వియస్గా ఇది nums.length -1 దాకా చేయాలి. అండ్ డన్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేయాల్సిన బైనరీ సెర్చే కదా. అండ్ ఆఫ్ కోర్స్ నీకు ఆ క్లారిటీ ఉండడానికి ఇక్కడ ఏ అనే దాంట్లో nums of i ని పెడుతున్నాను. అండ్ ఇక్కడ నా జే లూప్ వచ్చేసి i+1 నుండి స్టార్ట్ అవ్వాలి. సో దట్ ఆ ఇండిసెస్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఫీ కింద రిమైనింగ్ ఉంటుంది, ఫీ అయిపోతుంది. కానీ ఆబ్వియస్గా ఇప్పటికి జేని ఇక్కడ పెడుతున్నా. వన్స్ ఇప్పుడు ఏమవ్వాలి, నా సి అనేది సింపుల్గా నా సి వచ్చేసి ఇక్కడ నెగేషన్ ఆఫ్ a+b అయినా కాదా, ఎంత అయితే ఏబి ఉందో దాని నెగేషనా కదా, సింపుల్గా దాని నెగేషన్. అరే లేదు ఇట్లా కాదు అంటే అది నీ ఇష్టం, ఎలా ట్యాకిల్ చేస్తావు అనేది ఇట్స్ అప్ టు యూ, ఫైన్. సో లేదు లైక్ ఫైన్, నెగేషన్ అంటే సింపుల్గా నెగేషన్, లైక్ వాట్ ఎవర్ ద a+b ఉందో దానికి నేను సింపుల్గా మైనస్ అప్లై చేస్తున్నా, అదేనా సి అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడైతే జే అనేది పాయింట్ చేస్తుందో j+1 నుండి రెస్ట్ ఆఫ్ ద డేటాకి బైనరీ సెర్చ్ అప్లై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నీకు బైనరీ సెర్చ్ తెలియకపోతే మాత్రం
నేను డెడికేటెడ్గా ప్లేలిస్ట్ చేశాను, దయచేసి ఛానల్ని చెక్ చేసేయి. సో యా అండ్ ఐఎమ్ గోయింగ్ టు లైక్ స్పీడ్గా బైనరీ రిసర్చ్ని రాసేస్తున్నాను. అసలు నీకు ఈ పాటికే బైనరీ రిసర్చ్లో డౌట్ ఉండకూడదు. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ నేను మనకు కావాల్సిన అరేని పంపిద్దాం, ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలనేది పంపిద్దాము. ఎండ్ అక్కర్లేదు, ఆబ్వియస్గా ఎండ్ అనేది అరే లెంత్ దాకా ఎంత అయితే ఉందో అక్కడ దాకే కాబట్టి. సో ఎండ్ని ఇక్కడ సింపుల్గా నేను నమ్స్ డాట్ లెంత్ అని -1 అనుకుంటున్నాను. సో వన్స్ ఇది వచ్చేసింగానే while start less than or equals to end, and I'm going to simply find my compute meet, and then ikkada end minus start by 2. I'm going to apply these small things. Array index overflow avvagodadu kabatti, like overflow avvagodadu kabatti integer overflow. So now nums of mid equals to whatever the target I am sending, ఆ టార్గెట్ అయితే. సో ఇక్కడ మరి ఆ టార్గెట్ పంపించాలి కదా, ఏంటిది ఆ టార్గెట్? సీనే పంపిస్తాము, బట్ ఇది బ్లూ ప్రింట్ ఆఫ్ ఏమంటారు బైనరీ సర్చ్ వేలో ఉండాలి కాబట్టి విల్ స్టిక్ విత్ ద టార్గెట్ వర్డ్, బట్ కింద నుండి మనం సీనే పంపిద్దాము. సో ఈక్వల్ అయితే సింపుల్గా అది ఆ మిడ్ యొక్క దీన్ని పంపిద్దాము. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే, ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ మిడ్ అనేది గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే, అంటే నా నమ్స్ ఆఫ్ మిడ్ అనేది టార్గెట్ కన్నా ఎక్కువ ఉంటే ఐ నీడ్ టు సర్చ్ ఫ్రమ్ మిడ్ -1. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే ఐ విల్ డూ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇదేమీ లేదు అంటే ఆ పర్టికులర్ నెంబర్ లేదు అని అర్థం. సో నా బైనరీ సర్చ్ అయిపోయింది. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ బైనరీ సర్చ్లో నా నమ్స్ ఏదైతే ఉందో ఇక్కడ అందులో J+1 నుండి పాస్ చేసి ఏదైతే నా సి ఉందో ఆ టార్గెట్ ఈ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే సింపుల్గా నేను ఇక్కడ లిస్ట్ నుంచి మేక్ చేయాలి, అవునా కదా? సో మనం రిటర్న్ చేయాల్సింది లిస్ట్ని కాబట్టి ఆబ్వియస్గా ఫస్ట్ నేను నా లిస్ట్ని డిక్లేర్ చేసుకుంటున్నాను అండ్ ఐమ్ మేకింగ్ ఇట్ యాజ్ అరే లిస్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఈ చిన్న తెలియపోతే కంగారు పడద్దు, మనం ఓప్స్లో క్లియర్గా అసలు ఏంటి ఇవన్నీ అనేది చూసేద్దాం. ఇది ఆబ్వియస్గా జావాలో ఉన్న కలెక్షన్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, దాని యొక్క వాల్యూస్ కావాలి. సో సింపుల్గా ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ ఆబ్వియస్గా 5, నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ అండ్ ఇక్కడ వచ్చేసి నమ్స్ ఆఫ్ జే వాల్యూ అండ్ ఇక్కడ వచ్చేసి బైనరీ సర్చ్లో వచ్చిన ఇండెక్స్, అవునా? సో ఇక్కడ సింపుల్గా దాన్ని కే అనుకుంటున్నా. అండ్ సింపుల్గా దీన్ని whatever the డేటా ఇక్కడ వచ్చిందో దాన్ని ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు ఆ కేని చెక్ చేస్తున్నా. కే నాట్ ఈక్వల్స్ టు 1 అయితే సో ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయి, నమ్స్ ఆఫ్ కే పర్స్పెక్టివ్లో యాక్సెస్ చేయి. అండ్ దీన్ని నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నా. బట్ బిఫోర్ దట్ యాడింగ్ వాట్ ఐ నీడ్ టు డూ, అరే ఆ అరేనే లేదు నాకు. సో సింపుల్గా న్యూ అరే డాట్ లిస్ట్ని యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ దాంట్లో ఏదైతే యాడ్ చేశానో ఆ పర్టిక్యులర్ దాంట్లో డేటాని తీసి సో సింపుల్గా లిస్ట్ డాట్ సైజ్ -1. సో రీసెంట్గా ఉన్న ఆ అరే యాక్సెస్ని సో సింపుల్గా ఇక్కడ ఆబ్వియస్గా సో ఐ కెన్ డూ దిస్ పార్ట్ అండ్ ఆ లాస్ట్ యాక్సెస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా నేను ఇక్కడ 3 times చేస్తున్నాను. ఇక్కడ నమ్స్ ఆఫ్ జేని యాక్సెస్ చేస్తాను అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి కేని కూడా యాక్సెస్ చేసేస్తున్నాను. సో డన్ విత్ దట్. సో వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయింది అని అంటే సింపుల్గా నేను ఇక్కడ అరే లిస్ట్ని రిటర్న్ చేయొచ్చా లేదా? సో ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఆఫ్ కోర్స్ ఐ నో డూప్లికేట్స్ ఉంటాయి అంటే ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం ఫర్దర్గా ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చిందా లేదా, -1 -1 2 ఇది ఒక ట్రిప్లెట్ అండ్ ఈ 2 డూప్లికేట్ ఉన్నాయా లేదా, సార్ట్ చేసాం కాబట్టి ఆ సార్టింగ్ మేనర్లో ఉన్న ఆర్డర్ వచ్చింది. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, ఐదర్ ఆల్రెడీ డేటా ఆర్డర్ ఉంది కాబట్టి ఇక్కడ ఐజేకే వాల్యూ ఉంది కాబట్టి సింపుల్గా ఇక్కడ యాడ్ చేసే ముందే ప్రీవియస్గా ఉన్న అరేని యాక్సెస్ చేసి ఈ రెండిట్లో డేటా ఈక్వల్ ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు, అదొక ప్రాసెస్. బట్ అలా చేసే కన్నా అలా చేస్తున్నప్పుడు కూడా సింపుల్గా ఈ యొక్క హోల్ కంప్యూటేషన్ వేస్ట్ చేస్తున్నట్టా లేదా? ఇఫ్ ఇన్ కేస్ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎలాగైతే జీరోస్ అనేది చూసామో వాట్ ఇఫ్ అదే జీరోస్ 10,000 times ఉంటాయి, ఎవ్రీ టైం కంప్యూటేషన్ వేస్ట్ అయిపోయినట్టేనా? సో దానికి ఏం చేయొచ్చు, అది ఏముంది ఇక్కడ ఫర్దర్గా చెక్ చేసే ముందు ఇఫ్ ఇన్ కేస్ నా ఐ గ్రేటర్ దెన్ 0 అంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ ఇటరేషన్ అయిపోతే అయిన తర్వాత వాట్ ఎవర్ నమ్స్ ఆఫ్ ఐ అనేది ఉందో నాట్ ఈక్వల్స్ టు లేదా ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ -1 అయితే సింపుల్గా నువ్వు ఫర్దర్గా ఏం కంప్యూటేషన్ చేయొద్దు, కంటిన్యూ చేసేసి. సో దట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ నా ఏ అనేది యూనిక్గా ఉండే వాల్యూస్కే చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ కంప్యూటేషన్ ఆఫ్ ఏ అనేది -1 అయితే ఈ కంప్యూటేషన్ -1 అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ వన్స్ ఇది ఏకి
వన్స్ ఇక్కడ నాకు కంటెంట్ దొరికింది అని అంటే దొరికిందా లేదా పక్కన పెట్టి ఈ ఫర్ లూపులో నెక్స్ట్ జేది కూడా ఏం పెట్టాలి, అరే ఏం పెడతాము, ద సేమ్ థింగ్. ఇక్కడ జే అనేది ప్రీవియస్ దానికి ఈక్వల్ కాకపోతే అప్పుడు డెఫినెట్గా అది పెట్టచ్చా. మరి ఇక్కడ ప్రీవియస్ అంటే ఇక్కడ ఏదైతే జే ఉందో అక్కడ సింపుల్గా J-1 అని రాయకూడదు కదా. ఎందుకు, అరే జేకి J-1 ఈక్వల్, బట్ దీని పర్స్పెక్టివ్లో ఐ కాబట్టి ఫస్ట్ దానికి ఇండెక్స్ పాయింట్ చేసింది, జే అనేది ఎక్కడ ఉండిద్ది. ఈ జే ఈ రెండు ఈక్వల్ కాకపోతే మనం సింపుల్గా స్కిప్ చేస్తామని చెప్పకూడదు కదా. మరి ఏం చేయాలి, ఏముంది, జే తర్వాత నుండి వన్స్ ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత, అంటే వన్స్ ఈ హోల్ థింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా నెక్స్ట్ జేని ఫిక్స్ చేసుకుంటా, నెక్స్ట్ జే ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలనేది ఫిక్స్ చేసుకుంటా. సో అలా ఫిక్స్ అయ్యే దాని బేసిస్ మీద స్టార్ట్ చేస్తున్నాను అంటే సింపుల్గా ఆఫ్కోర్స్ నువ్వు ఫర్ లూప్లో ఉంచుతానంటే ఉంచు, లేదా వైల్ లూప్లో పెడతానంటే పెట్టు. బట్ ఫర్ లూపే వాడాం కాబట్టి ఐ కెన్ స్టిక్ విత్ దట్. బట్ ఇక్కడేం చేస్తున్నాను, వైల్ J+1 అనేది అంటే ప్రజెంట్ జే ఏదైతే ఆ నెక్స్ట్ జే అనేది లెస్ దాన్ nums.length అయితే, సింపుల్గా లెస్ దాన్ nums.length అయితే, సో దట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళకుండా ఉండేలాగా చూస్తున్నా. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, సింపుల్గా నమ్స్ ఆఫ్ జే అనేది ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ J+1 అయితే, జే కూడా J+1తో ఈక్వల్ అయితే ఐ షుడ్ నాట్ పాయింట్ టు దిస్, సింపుల్గానే J++ చేసేస్తున్నా. సో దట్ దాని తర్వాత నాకు వచ్చే J++కి అప్డేట్ అయిపోతున్నా లేదా. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితే ప్రెసెంట్ ఈ జే ఉన్నది కాస్త ఇక్కడే తీసుకెళ్తున్నా. మరి దీనికి పాయింట్ చేయకూడదు కదంటే, అరే ఫర్దర్గా ఈ హోల్ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ ఒక వన్స్ అగైన్ ఈ పర్టికులర్ స్టెప్ని మళ్ళీ పెంచుతున్నా కదా. అయిపోయిందా లేదా, అఫ్ కోర్స్ ఒకసారి దీన్ని మళ్ళీ రన్ చేద్దాము. వచ్చిందా లేదా. అండ్ దీన్ని స్ట్రైట్ అవే హోల్ ప్రాసెస్ని కాపీ పేస్ట్ చేద్దాము. అండ్ నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసే కాపీ పేస్ట్ కూడా ఇదే. అండ్ దీన్ని ఇప్పుడు కాపీ పేస్ట్ చేసేసి సబ్మిట్ చేసేద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ చిన్న మిస్టేక్స్ వస్తే దాన్ని కూడా ట్యాకిల్ చేద్దాము. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నేను ఎప్పుడు చెప్పే మాటే, చిన్న దానికి మొత్తం ప్రాసెస్ అంతా తప్పు అనే బేసిస్ మీద చేయొద్దు. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ బైనరీ సర్చ్ని అటాచ్ చేయలేదు, ఆ పర్టికులర్ ఫంక్షన్ని వదిలేసాము, ఇట్స్ ఫైన్. ఆ చిన్న దాంట్లో ఇది కూడా ఒక చిన్న మిస్టేక్ అనుకో, ఏముంది. సో ఆబ్వియస్గా అది కూడా మన క్లాస్ లోపల ఉండగలదు కాబట్టి ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఇట్ వాజ్ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్. అండ్ ఆబ్వియస్గా దాంట్లో దీన్ని కాల్ చేస్తున్నాను. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి, ఒకసారి పోయి సబ్మిట్ చేసేద్దాము. అండ్ మళ్ళా చెప్పే మాటే, ఫస్ట్ జనరలైజ్డ్గా రాయకూడదు, భయపడి మొత్తాన్ని ఒకేసారి రాయాల్సినంత అవసరం అయితే లేదు. దాన్ని రాసిన తర్వాత అసలు ఎలా ట్యాకిల్ చేయాలని చూడు. యాక్సెప్ట్ అయిందా లేదా. అండ్ ఆఫ్ కోర్స్ ఎందుకు బీట్స్ ఇంత తక్కువలో ఉంది అంటే ఇందాక చెప్పా, సార్టింగ్ ప్లేలిస్ట్ కాబట్టి ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ మన థింకింగ్ ప్రాసెస్ సార్టింగ్లో ఉండేలాగా పెట్టాలి. అంటే సార్టింగ్లో కూడా ఎలా చేయొచ్చు అనేది చెప్పా. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, n² log n. ఇది ఎంత ఇప్పుడు వర్స్ట్ కేసులో. నువ్వేం చేయాలి, బెస్ట్ కేసు యొక్క టైం కాంప్లెక్సిటీ కామెంట్ చేయాలి. ఎవరిదైతే బాగా చేస్తాడో నేను దాన్ని పింక్ చేస్తా. ఎప్పుడైతే 2 పాయింటర్ మెథడ్కి వెళ్తామో అప్పుడు దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ ఎలా చేయొచ్చు అనేది చెప్తా. అది n² log n కాస్త n² వెళ్ళిద్ది. సో ఇఫ్ ఇన్ కేసు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే బెస్ట్ కేసు రాస్తారో వాళ్ళది కామెంట్ అయితే నేను డెఫినెట్గా పిన్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ వీడియో హెల్ప్ అయితే కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ యాజ్ యూజువల్గా ఇదే కొద్ది పైథాన్ ఎలా రాయాలో కూడా చూసేద్దాము. కొంచెం కూడా చేంజ్ ఉండదు. ఎన్నిసార్లు బైనరీ రీసెర్చ్ చూడలేదు. అండ్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ బైనరీ రీసెర్చ్. సో నా టార్గెట్ని పంపిస్తున్నాను, నా స్టార్టింగ్ పంపిస్తున్నాను. సో దాని బేసిస్ మీద అసలు బైనరీ రీసెర్చ్ సింపుల్ బైనరీ రీసెర్చ్ అప్లై చేస్తున్నా. సో ఎన్ని తగ్గిస్తున్నాను, దాని బేసిస్ మీద ఈక్వల్ దాకా రన్ చేస్తున్నాను. నా మిడ్ కంప్యూటేషన్ జరుగుతుంది. టార్గెట్ ఎలిమెంట్ దొరికితే రిటర్న్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయితే సో దట్ ఐఎమ్ మేకింగ్ మై సర్చ్ ప్రాసెస్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇఫ్ ఇన్ కేస్ నా సర్చ్ ప్రాసెస్ అంతకన్నా టార్గెట్ ఎలిమెంట్ గ్రేటర్ అయితే ఐఎమ్ మేకింగ్ మై సర్చ్ ప్రాసెస్ టువర్డ్స్ రైట్ సైడ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ దొరకపోతే -1 చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం రాసిన మన మెయిన్ మెథడ్కి చూసేద్దాము. సో మన ఆ మెయిన్ది 3 sum ఏంటో చూసేద్దాము. సో సింపుల్గా ఇక్కడ ఏంటి, ఇనీషియల్గా సార్ట్ చేస్తున్నా.
అండ్ ఐమ్ మేకింగ్ షూర్ నా రిజల్ట్ లైక్ వాట్ ఎవర్ మై రిజల్ట్ అరే ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైతే అరే ఉందో అది లాస్ట్ 2ని వదిలేసేదాకా అలా చేస్తున్నా, సో దట్ ఐ కెన్ మేక్ మై ట్రిప్లెట్స్ ప్రాపర్ ట్రిప్లెట్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఆ ఏనే ప్రెసెంట్ లైక్ వడవద్ద కరెంట్ ఆఫ్ ఐ అనేది ఏ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ థింగ్ని వదిలేద్దాం. ఇనీషియల్గా అసలు ఈ పర్టికులర్ థింగ్ మనకు అక్కర్లేదు, అండ్ ఆబ్వియస్గా ఈ పర్టికులర్ థింగ్ కూడా వెళ్ళేద్దాం. వీఆర్ మేకింగ్ షూర్ డూప్లికేట్స్ కూడా ఎలో ఉంది అనే అజంప్షన్లో వెళ్దాం. సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఏని ఎలాగైతే ఫిక్స్ చేసావో జేని ఆ పక్కన దాని తర్వాత ఫిక్స్ చేసి ఆ పక్కనున్న డేటా హోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీని కనబెడతాం, సీని కనిపెడతాం. సో సింపుల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మైనస్ సి అయింది. సో ఈ మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సిని, సో వడవర్ ఏ ప్లస్ బి అనేది ఉందో అది మైనస్తో దాంట్లో దీన్ని కనిపెట్టేస్తాము. దానికి ఇక్కడ సింపుల్గా బైనరీ సెర్చ్ వాడాను. వన్స్ ఇక్కడ నుండి నాకు రిజల్ట్స్ వస్తే ఇఫ్ ఇన్ కేస్ అది -1 కాకపోతే, సో సింపుల్గా నేనేం చెప్పచ్చు, ఓకే ఐ హ్యావ్ ఫౌండ్ ద ఒరిజినల్ థింగ్, ఐ హ్యావ్ ఫౌండ్ మై ఒరిజినల్ ట్రిప్లెట్స్, యాక్చువల్ ట్రిప్లెట్స్. దానికి నేను సింపుల్గా అపెండ్ చేసేస్తున్నాను. సింపుల్గా నేను అపెండ్ చేశాను. వన్స్ ఈ డేటా అపెండ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ది, సో ఇక్కడ ఏదైతే ఫిక్స్ అయిందో ఇక్కడ బి ఇది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా. సో అగైన్ రెస్ట్ ఆఫ్ ద దాంట్లో సీని కనబెడతాను. సో ఇలా మన డూప్లికేట్స్ ఉన్నా కానీ అలా అపెండ్ చేసేస్తున్నాము. సో వన్స్ ఈ డూప్లికేట్స్ రిమూవ్ చేసే ఆ క్యాపబిలిటీని ఎక్కడ ఇస్తున్నాము, అది సింపుల్గా ఈ పర్టికులర్ పోర్షన్ ఈ 2 పోర్షన్స్ ఉంటే సింపుల్గా అయిపోయింది. అండ్ దీన్ని వదిలేసి చాలామంది అండ్ ఎవరైతే హ్యాష్ సెట్ అనే డేటా స్ట్రక్చర్స్ లైక్ హ్యాషింగ్ అనే డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ నేర్చుకున్నారు వాళ్ళేంటి, ఓకే యూనిక్ కావాలి సెట్స్ వాడేద్దాము. సెట్స్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏముంది, హ్యాష్ సెట్ ఉంది, హ్యాష్ సెట్లో చేసేద్దాము, స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేద్దాము, దాని కింద కన్వర్ట్ చేసేద్దాం అనుకుంటారు. అరే సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. జస్ట్ ప్రీవియస్ ది ఈక్వల్ అంటే సార్ట్ అయిన తర్వాత ప్రీవియస్ ది ఈక్వల్ అంటే ఆల్రెడీ ఇక్కడున్న కంప్యూటేషన్ చేసాం కాబట్టి ఇది కూడా దీనికి ఈక్వల్ అయితే అదే కంప్యూటేషన్ రిపీట్ చేయడం ఎందుకు. దట్ ఈస్ వేర్ లైక్ మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసే క్యాపబిలిటీని ఇస్తున్నాం కదా. సో సింపుల్గా ఈక్వల్ అయితే స్కిప్ చేసే, అండ్ ద సేమ్ వే ఈక్వల్ అయితే జేని +1 చేసే, దాట్స్ హౌ వీఆర్ మేకింగ్ దట్ క్యాపబిలిటీ. అండ్ ఇక్కడ ఏంటి, ఆ సింపుల్ ఎడ్యుకేసెస్ లాస్ట్ దాకా వెళ్ళాలా వద్దా, అది అరే బేసిస్ మీద లాస్ట్ దాకా వెళ్ళాలా వద్దా, ఎక్కడ దాకా వెళ్ళాలి అనేది మనం చెక్ చేస్తున్నాము. సింపుల్. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏదైతే మన డేటా ఉందో ఆ హోల్ డేటాని అంతా మనం రిటర్న్ చేస్తున్నాము. అండ్ ఒక్కసారి దీన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేసేద్దాము. And see, accepted. So that's it for this video, and thank you.